అందుకని ఏ రంగంలో చూసినా కూడా ఈ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత ప్రోగ్రెసివ్ ముందుకు పోతున్నప్పుడు ఇష్టం ఇష్టం ఉంటే ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయాలి, లేకపోతే కామ్ ఉండాలి. కానీ ఇంకా మనం ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడడం నేను చూస్తున్న ఈ మధ్యకాలం కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు, కొంతమంది ఆర్టికల్. సమాజం అన్నప్పుడు తప్పకుండా ఏకపక్షంగా ఒకటే ఆలోచన ఉంటుందని నేను ఎప్పుడు అనను. సమాజమే వైరుధ్యాలమయం, పాజిటివ్ నెగటివ్, మంచి చెడు కదా, గెలుపు ఓటమి దాని వెంటనే ఉంటుంది, గెలుపు దాని వెంటనే ఓటమి ఉంటుంది. అట్లనే ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ దేశంలో కూడా తప్పకుండా ఈ ఫిలాసఫీని, ఈ విధానాన్ని, ఈ అభివృద్ధిని, ఈ రకమైన పరిపాలనను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. తప్పు కాదు, నేను తప్పు అంటలేను, ఉండాల్సిందే కూడా. అసహజం వైరుధ్యం లేదు. ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ కూడా వైరుధ్యం ఉంటుందండి, మనిషిలో కూడా వైరుధ్యం ఉంటుంది. చేయన్నా లేదా, పోవన్నా వద్దా, ఇవన్నీ వైరుధ్యాలు కదా, 2 షేడ్లు ఉంటాయి కదా. ప్రపంచమే వైరుధ్యాలమయం కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఉండదు. కాబట్టి మేము అంటున్నాం, రాసుకుంటారు వాళ్ళు రాసుకోవడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు కాదు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్ని, నా కర్తవ్యం ఏముంటుందండి? నా కర్తవ్యం, నాకు ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చిండ్రో వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా వాళ్ళు మెచ్చే పద్ధతిలో, షబాజ్ మా బిడ్డడు, మంచోడు మా ఓడు, మా ఎంపీ, మంచోడు మా మంత్రి అనే పద్ధతిలో పరిపాలించాలి. 4 మంచి స్కీములు వస్తే, 4 మంచి ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రమో ఈ దేశమో ఆర్థికంగా పురోగమిస్తే, ఈ డిస్పారిటీస్ తగ్గితే సంతోషపడాలి తప్ప, అది గిట్రాయి తప్ప. నేను ఆర్థిక మంత్రి అని సపోజ్, నేను ఫక్తు రాజకీయ పార్టీలో ఉన్నా. నేను చాలా చేసినవన్నీ చెప్పను, కానీ పదే ఒక అంశం చెప్తుంటాడు కేసీఆర్ గారు, సన్నబియ్యం తెచ్చినాడు మా ఇటలీ అని చెప్తుంటాడు. మొన్న కూడా చెప్పాడు, మొన్నటి లాస్ట్ సమావేశాలు కూడా ఆయన కొంత ప్రజలకు దగ్గరుండే మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి. ఆయన ఏమైనా చెప్తే అది మీరు అర్థం చేసుకొని ఆయనతో మాట్లాడి పరిష్కరించమని కూడా చెప్పాడు. చెప్తూ సన్నబియ్యం పెట్టినాడని చెప్పాడు. నేను హాస్టల్లో ఉన్నా ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, హాస్టళ్లలో ఈ ఉడుకొని అన్నం పెడితే, ఈ ముక్కిపోయిన బో పెడితే, నీళ్ళచారు పోస్తే పిల్లలకు అసలు మినిమం ఎనర్జీ లేని పరిస్థితి వస్తుంది. గీ రాకెట్ సైన్స్ యుగంలో, గీ జీనోమ్ యుగంలో, గీ 75 సంవత్సరాలు, గీ లక్షల కోట్ల బడ్జెట్కి వచ్చిన స్థితిలో ఇంకా పేదవాళ్ళకు కూడా బో పెట్టిన దుస్తులు ఎందుకు ఉండాలి దిక్కుమల అని చెప్పి నేను సన్నబియ్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన. అంటే నాకు అవకాశం వచ్చింది, చేసిన. నేను ఇంకా అనేకం ఉన్నాయి, నేను వాటి గురించి లోతులేకపోను. నేను దాని తర్వాత ఇదైనా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకి వచ్చిండు, బెంగళూరు నుంచి బస్సులు ఇక్కడికి వచ్చిండు. వస్తే మహేంద్ర హిల్స్లో మొత్తం తలుపులన్నీ మూసేసుకున్నాడు, సున్నం, బ్లీచింగ్ పౌడర్ చల్లి మొత్తం ఆ మనిషిని చంపేయాలి, ఆ ఒక్క మనిషి పోతే అయిపోతుంది అని అన్నారు. ఆనాడు నేను పోయి కలిసినాను. నేను హాస్పిటల్ జాయిన్ చేయించిన, మా డాక్టర్లు, మా నర్సులు, మా స్టాఫ్ అంతా ఉండగా నేను క్యాప్టెన్, నేను ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ని. ఇప్పుడు మంత్రి అంటోడు ఎక్కడో ఉండాలి. నాకు తెలిసి దేశంలో అంటే మనిషి యొక్క తత్వం ఎప్పుడు తెలుస్తుంది, మనిషి కమిట్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది, అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను నేను ఇవాళ బీజేపీలో ఉన్నా. నేను బీజేపీలో ఉంటే కష్టకాలం వచ్చింది అనుకోండి. మనం మీరు చూసినో లేదో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన ఫ్లైట్లలో మన మంత్రులు పోయింది, మీకు తెలుసో తెలియదు, మంత్రులు పోయింది, స్వయంగా మంత్రులు పోయి అక్కడ ఉండి ఆపరేట్ చేసిండ్రు, యుద్ధాన్ని ఆపి పిల్లలందరూ తీసుకొచ్చిండ్రు. ఇంతకంటే ఇక్కడ ఏముంటుంది చెప్పండి? కమిట్మెంట్ ఇస్ అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునేటువంటి, ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి ఫిలాసఫీ కావాలి. కానీ ఇంకేం ఫిలాసఫీ కావాలి చెప్పండి? ఫిలాసఫీ కావాలి ఎవరికైనా, అంతే కావాలి 100%. నేను ఒక మాట అంటున్నా మీకు భరద్వాజ్ గారు, మీరు చాలా విజ్ఞులు. నేను అడుగుతున్నా, మన దేశాన్ని పరదేశస్తులు దాడి చేయలేదంటారా? చేసినా లేదు ఎప్పుడు? అనాదిగా 500 ఏళ్ళ క్రితమో, 600 ఏళ్ళ క్రితం, 700 క్రితం ఏం చేస్తారండి? ఫస్ట్ మేము రాజస్థాన్కి పోయినాం, ఆ కోటకు పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు గైడ్ చేస్తారు కదా, చెప్తారు కదా ఏం జరిగిందని. మా మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ దాడిలో లొంగిపోలేదు, సెకండ్ దాడిలో లొంగిపోలేదు, థర్డ్ దాడి లొంగిపోయినాం, ఓడిపోయిన తర్వాత రాజు అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడట. ఎందుకు? శత్రువు చేతిలో చిక్కి వాళ్ళ హింసలు భరించకంటే. రెండవది ఏమైంది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా సూసైడ్ చేసుకుని చెప్పారు. అంటే ఈ పరాయి దేశస్తులు ఒక దేశం దాడి చేసినప్పుడు, ఆ దేశం ఓడిపోయినప్పుడు ఫస్ట్ చెరబట్టేది రాజరికం. ఆ తర్వాత మహిళలను చేరుస్తారు, అనేక రకాల ఇబ్బంది పెడతారు, మీకు తెలుసు. ఆ తదుపరి చేసేది ఏంటండి, అక్కడ ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలను కూడా ధ్వంసం చేస్తారు. ఎందుకు? మళ్ళీ వీటి ఆనవాళ్ళు ఉండద్దని చెప్పి, ఈ భారతదేశ పాత ప్రాచీన ఆనవాళ్ళు ఉండద్దని ఇవన్నీ ధ్వంసం చేస్తారు. అందుకని అందులో భాగం కదా అనేక దిక్కుల్లో మనకి ఇవి అవి కనబడుతూ ఉంటాయి.
అందులో ఒకటి అయోధ్య రామాలయం ఉంది. సరే, ఆ చరిత్ర లోపలికి నేను పోను. 500 ఏళ్ల క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది. ఇక్కడ మళ్ళీ ఆలయం కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుతున్నారు. 100 మంది చచ్చిపోయినారు, ఉద్యమం జరిగినాయి, అదొక ఆస్పెక్ట్. చివరికి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. సరే, తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అందరి ఆమోదంతో కట్టిండ్రు. అంటే అది రామాలయం అని మనం అనుకుంటారు, ఒక చిన్న రామాలయం అనుకుంటారు. కానీ ఆనాటి ఆ పాలకుల చేత విధ్వంసం చేయబడ్డటువంటి నీ కల్చర్, నీ విశ్వాసం ఇలా పాదుకొల్పడం.